దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర దిశగా మోదీ ప్రభుత్వం వెళ్తుంది. నారీమణులకు పెద్దపీట వేస్తూ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేయబోతుంది. భారతదేశ రాజకీయాల్లోనే ఇదొక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. నేటి నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీ శక్తి వందన్ చట్ట సవరణ, డీలిమిటేషన్ వంటి కీలక బిల్లులపై చర్చ జరగనుంది. 2023లో ఆమోదించబడిన మహిళా రిజర్వేషన్ చట్టమైన నారీ శక్తి వందన్ చట్టాన్ని పూర్తిగా అమలు చేయడమే ఈ బిల్లుల లక్ష్యం. 2029 నాటికి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడం, లోక్సభలో సభ్యుల సంఖ్యను 850కు పెంచడమే మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీ శక్తి వందన్ చట్ట సవరణ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడుతూ ఉండగా, మూడో బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. లోక్సభలో 18 గంటల పాటు చర్చ చేపట్టనున్నారు. అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ 10 గంటల పాటు చర్చ చేపట్టనున్నారు. ఇక ఇదిలా ఉంటే డీలిమిటేషన్ బిల్లును ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అంతేకాకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా కేంద్రం దురుద్దేశంతోనే తీసుకొస్తుందని ఆరోపించింది. అయితే బిల్లులపై ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి మధ్య ఫైటింగ్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 3/2 మెజారిటీ కావాలి. ఇండియా కూటమి డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్నామని చెప్తున్న నేపథ్యంలో రాజ్యాంగ సవరణ బిల్లు పై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం లోక్సభలో ఉన్న 540 మంది సభ్యుల్లో 2/3 వంతు మెజారిటీతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 360 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం అధికారిక ఎన్డీఏ కూటమికి 292 మంది సభ్యుల మద్దతు ఉండగా, ఇండియాకు కూటమి 232 మంది సభ్యుల బలం ఉంది. ఇతరుల మరో 16 మంది ఉన్నారు. బిల్లులు ఆమోదం పొందాలంటే మరో 68 మంది సభ్యుల మద్దతు అవసరం. దీంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనే దానిపై తీవ్ర ఉత్కంఠం నెలకొంది. మరోవైపు పార్లమెంట్లో ఇండియాకు కూటమి నేతలు అయ్యారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపిన ఇండియా కూటమి డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నిరసన వ్యక్తం చేశారు. చెన్నైలో నల్ల దుస్తులు ధరించి నల్ల జెండాను ఎగురవేశారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదిత బిల్లు ప్రతిని దహనం చేశారు. 2011 జనాభా ప్రాతిపాదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. శ్రీనివాస్ చెప్పండి, మరి మహిళా రిజర్వేషన్ బిల్లును పూర్తిగా అమలు చేయడంలో ప్రధానంగా చూస్తుంది ఏంటి మనం? అలానే గ్రామీణ పట్టణ మహిళలకు ఈ బిల్లుతో సమాన ప్రయోజనం ఉంటుంది అంటారా? దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైట్ పావని, మరికొద్ది సేపట్లో 11 గంటలకు పార్లమెంటు ప్రారంభం కాబోతుంది. ఈ పార్లమెంటు ప్రారంభంలోని ఈ రోజు 3 కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతున్నాయి. ఇవి దేశ చరిత్రలో మరోసారి కీలక మైలుగా మిగిలిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మోడీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక బిల్లులు అవి చట్టం కాబడ్డాయి. ఈ రోజు జరగబోయే ప్రత్యేకంగా ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో 3 ప్రధాన బిల్లులు రాబోతున్నాయి. అందులో ఒకటి మహిళా రిజర్వేషన్ బిల్లు, రెండవది డీలిమిటేషన్ బిల్లు. ఇవి ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి. మనం చూస్తున్నాం, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి దశాబ్దంన్నరకు పైగా ఈ బిల్లు పెండింగ్ పడుతూ వస్తుంది వివిధ కారణాల రీత్యా. అటు యూపీఏ ప్రభుత్వంలో ఉన్న, ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా 2 సార్లు వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఈసారి ఖచ్చితంగా 2029 నాటికి మహిళలందరికీ రిజర్వేషన్ కల్పించాలి, చట్టసభలలో 33% రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి ఈ బిల్లును మోడీ ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతుంది. దీని మీద ప్రత్యేకంగా 3 రోజులు చర్చ ఉండబోతుంది. చర్చ తర్వాత ఖచ్చితంగా దీన్ని పార్లమెంట్ లో పాస్ కాబోతుంది. అయితే ఈ బిల్లును అన్ని పార్టీలు కూడా ఏకీభవిస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఆమోదం కూడా తెలిపే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని అభ్యంతరాలు తెలిపినప్పటికీ కూడా చివరగా బిల్లుకు ఆమోదం చెప్తామని చెప్పేసి ఇటు అధికార పార్టీ చెప్పింది, అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక 2010లో ఈ బిల్లు పార్లమెంటుకు వచ్చింది. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల, అంటే పార్టీలు ప్రభుత్వాలు మారడము, ఆ తర్వాత ఈ బిల్లు పెండింగ్ పడుతూ వచ్చింది. కానీ 2029 నాటికి ఈ బిల్లును పూర్తి స్థాయిలో చట్టబద్ధత తీసుకురావాలి. ముఖ్యంగా పార్లమెంటులో, అదేవిధంగా శాసనసభలో, అసెంబ్లీలో, ఈ చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించాలన్నది ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా 33% ఈ బిల్లు 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్నది ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లు పాస్ అయితే కనుక చట్టసభలలో మనకి మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం, చట్టసభల్లో కేవలం వేళ్ల మీద లెక్క పెట్టుకునేంత మాత్రమే మహిళలు మనకు కనిపిస్తున్నారు. కానీ ఒకసారి ఈ బిల్లు పాస్ అయితే కనుక 33%, అంటే మనకు ఉన్న దాంట్లో 3వ వంతు మహిళలే మనకి ఈసారి పార్లమెంట్లో కావచ్చు, చట్టసభలో కావచ్చు కనిపించే అవకాశం ఉంది. అయితే ఈ బిల్లు పాస్ చేసుకునే ముందు కూడా మోడీ ప్రభుత్వం మరో కీలక బిల్లును ఈరోజు పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతుంది. అదే డీలిమిటేషన్ చట్టం. దీనికి డీలిమిటేషన్ బిల్లును కూడా పాస్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఈ డీలిమిటేషన్ తర్వాతనే ఈ మహిళా బిల్లు రిజర్వేషన్ కల్పిస్తే పూర్తి స్థాయిలో మహిళలకు న్యాయం కలుగుతుంది అనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన, ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన. అంటే శ్రీనివాస్ అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? అంటే సాధారణ ప్రజలకు దీని వల్ల ఉండే ఇంపాక్ట్ ఏంటి? అంటే డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజీకరణ అనేది ప్రతి అంటే 10 ఏళ్ళకు ఒకసారి కావచ్చు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఆ సమయం దాని ప్రకారము ఈ నియోజకవర్గాల పునర్విభజీకరణ జరుగుతుంది. అంటే పార్లమెంటు స్థానాలను పెంచుకుంటూ వెళ్తుంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకి 543 స్థానాలు ఉన్నాయి. ఈ 543 స్థానాలు కాస్త మనకి పెంచి 850 స్థానాలకు తీసుకురావాలంటే 815 స్థానాలు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీ స్థానాలు, అదేవిధంగా 35 పార్లమెంటు స్థానాలు వచ్చేసి మనకి కేంద్ర పాలిత ప్రాంతాలు. ఇక్కడ 35 పార్లమెంటు స్థానాలు పెరగబోతున్నాయి. అంటే ఇక్కడ 50% పార్లమెంటు స్థానాలు పెంచడం ద్వారా మొత్తం పార్లమెంట్ లో ఇప్పుడు 543 ఉన్న పార్లమెంటు స్థానాల సంఖ్య 850కి చేరుకుంటుంది. ఎప్పుడైతే 850కి చేరుకుంటుందో అప్పుడు 33% రిజర్వేషన్ కల్పించడము అంటే మహిళలకు సముచిత స్థానం. అంటే 850లో 33%, దాదాపుగా 243 స్థానాలు మహిళల కోసమే ఉండబోతున్నాయి. అంటే మనం ఇదివరకు ఎప్పుడు మనం చూడలేదు భారతదేశ చరిత్రలో మహిళలు ఈ స్థాయిలో పార్లమెంట్ లో కావచ్చు, లేకుంటే చట్టసభలు, లేదా శాసనసభ, లేకుంటే శాసన మండలి కావచ్చు, అదేవిధంగా ఇతర చట్టసభలు ఏమిటంటే ఆ చట్టసభలు అన్ని చోట్ల కూడా మహిళలకు స్థానం కల్పించబోతున్నారు. అంటే మనకి డీలిమిటేషన్ జరిగిన తర్వాత ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు వస్తే కనుక మహిళలకు పెద్ద ఎత్తున అవకాశం కల్పించినట్లు అవుతుంది అన్నది మోడీ ప్రభుత్వ ఆలోచన. అందుకోసమే డీలిమిటేషన్ ప్రాసెస్ జరగబోతుంది. అంటే నియోజకవర్గాల సంఖ్యను పెంచడం ద్వారా మహిళలకు కూడా సంఖ్య ఎక్కువగా పార్లమెంట్ లో వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నియోజకవర్గాల సంఖ్య ఏదో పునర్విభజీకరణ ఏదో దాని మీద ప్రతిపక్షాలు విభేదిస్తున్నాయి. ఖచ్చితంగా దీన్ని పార్లమెంట్ లో తాము వ్యతిరేకిస్తామని చెప్పేసి పదే చెప్తున్నాయి. మనకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా తమిళనాడు సీఎం కావచ్చు, వీళ్ళంతా కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. ఏదైతే ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ ద్వారా చిన్న రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్న చిన్న రాష్ట్రాలు ఏవైతున్నాయో చిన్న రాష్ట్రాల
సంఖ్య అంటే పార్లమెంట్ సంఖ్య పెరగదు. కేవలం ఉత్తరాది రాష్ట్రాలనే వాటి పార్లమెంట్ స్థానాల సంఖ్య పెరుగుతుంది. తద్వారా పార్లమెంట్ లో ఎక్కువగా ఆధిపత్యం ఉత్తరాది రాష్ట్రాలకే ఉంటుంది తప్ప దక్షిణాది రాష్ట్రాలకు పెద్దగా ఆధిపత్యం ఉండబోదు. శ్రీనివాస్, మరి బిల్లుకి ఆమోదం రావాలి అంటే మరి 360 మంది మద్దతు కావాలి. కానీ ఎన్డీఏ చూస్తే మాత్రం 292 మాత్రమే ఉన్నాయి. మరి ఏమంటారు దీని గురించి? అయితే ఖచ్చితంగా మన పార్లమెంట్ లో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 2/3 మెజారిటీ ఉండాలి. అయితే ప్రస్తుతం అయితే ఎన్డీఏకి అంత సపోర్ట్ లేదు. ఇంకా అవసరం ఉంది. ఇంకా దాదాపుగా ఇంకా 60 నుంచి 70 స్థానాలు అవసరం ఉంది. దీన్ని మనం చూసాం గతంలో కూడా. మనకి ఏదైతే ఆర్టికల్ 367 కావచ్చు, లేకుంటే మనకి తలాక్ కావచ్చు, ఈ చట్టాలు తీసుకురావడం వెనుక అప్పుడు కూడా ఇదే తరహాలో ఉన్నప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం ఒక చాకచక్యంగా వ్యవహరించి అమిత్ షా రంగంలో దింపింది. అమిత్ షా రంగంలో దించి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ద్వారా ఆ బిల్లులను పాస్ చేసుకోగలిగింది. అంటే అవి చాలా వివాదాస్పద బిల్లును కూడా పాస్ చేసుకోగలిగింది. కానీ ఇప్పుడు డీలిమిటేషన్ ప్రాసెస్ ను కూడా అదే తరహాలో పాస్ చేసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కూడా అమిత్ షా రంగంలో దిగబోతున్నారు, ఆయా పార్టీలతో చర్చించబోతున్నారు. సో చర్చల ద్వారా ఖచ్చితంగా ఈ డీలిమిటేషన్ ఏదైతే బిల్లు ఉందో బిల్లును పాస్ చేసుకునే క్రమంలో అన్ని అడ్డంకులు కూడా తొలగిపోతాయని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా ఇప్పుడు అమిత్ షా కూడా రంగంలో దిగబోతున్నారు. దానికి కావాల్సిన శ్రీనివాస్, మరి కొన్ని స్టేట్స్ అయితే నష్టపోతాయి అని చెప్పి ఇండియా కూటమి వాళ్ళైతే అపోజ్ చేస్తున్నారు కదా. అదే పావని, ఇప్పుడు మనకి దక్షిణాది రాష్ట్రాలు తీసుకుంటే కనుక మనకి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, కేరళ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చిన్న రాష్ట్రాలు. చిన్న రాష్ట్రాల వల్ల దీనిలో మనకి పార్లమెంట్ స్థానాల సంఖ్య పెద్దగా పెరగదు. మనకి అదే ఉత్తరాది రాష్ట్రాలు తీసుకుంటే కనుక గుజరాత్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, బీహారు, ఈ రాష్ట్రాలు చూసుకుంటే మనకి చాలా అత్యధిక స్థానాలు ఉన్నాయి. రాష్ట్రాలు కూడా చాలా పెద్దది. సో అక్కడ వీటి సంఖ్య పెరిగిపోయే అవకాశం ఉంది, పార్లమెంట్ స్థానాల సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉత్తరప్రదేశ్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం. అక్కడ 80 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఒకవేళ కనుక ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగితే 50% అక్కడ సీట్లు పెరిగితే కనుక అక్కడ దాదాపుగా 120 స్థానాలకు పైగా ఒక్క ఉత్తరప్రదేశ్ లో మాత్రమే వస్తుంది. ఆ 120 స్థానాలు దక్షిణాది రాష్ట్రాలు తీసుకుంటే కనుక 120 దక్షిణాది రాష్ట్రాల్లో ఈక్వల్ గా ఉత్తరప్రదేశ్ లో పెరగబోతున్నాయి. అంటే దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం ఏర్పడుతుంది. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని వ్యతిరేకించారు. అదేవిధంగా మనకి తమిళనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యతిరేకించడం కాకుండా అక్కడ ఏవైతే ప్రతులు ఏవైతే వాటిని తగలబెట్టడం జరిగింది, అంటే నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి పార్లమెంట్ తాము వ్యతిరేకిస్తామని చెప్పేసి కూడా ఇండియా కూటమి పార్టీలు ఏవైతే అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే డీలిమిటేషన్ ప్రాసెస్ సంబంధించి ఇండియా ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికర పరిణామాలే ఉండబోతున్నాయి. కానీ మైనార్ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి మాత్రము సునాయాసంగా పార్లమెంట్ లో పాస్ చేసుకోగలుగుతుంది. ఆ తర్వాత చట్టం కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. పావని, అంటే డీలిమిటేషన్ వల్ల రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారే అవకాశం ఉందంటారు శ్రీనివాస్? రాజకీయ సమీకరణలు మనం చూస్తున్నాం. మనకి ఎన్డీఏకి ఏదైతే ఇంకా 60 నుంచి 70 స్థానాలు అవసరం ఉంది. అంటే ఈ బిల్లు పాస్ చేసుకుంటే 2/3 మెజారిటీ ఉండాలి. కాబట్టి పార్లమెంట్ లో 2/3 మెజారిటీ కోసం ఇప్పుడు ఆ పార్టీ ఏం చేయబోతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే 3 రోజుల పాటు డిస్కషన్ ఉండబోతుంది. ప్రధానంగా మనం చెప్పాం, ఇదివరకే చెప్పడం జరిగింది, ఏదైతే చాలా క్లిష్టతరమైన బిల్లులు మనకి ఆర్టికల్ 367 కావచ్చు, తలాక్ కావచ్చు, ఇలాంటి వాటిని మనం తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. అలాంటి వాటికి తీసుకొచ్చినప్పుడు ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా చేయగలుగుతాము అని చెప్పేసి ఎన్డీఏ ధీమాతో ఉంది. అందుకోసమే అమిత్ షా రంగంలో దింపబోతుంది. ముఖ్యంగా ఎవరైతే ఏ పార్టీలు అయితే వ్యతిరేకిస్తున్నాయో పునర్విభజీకరణకు సంబంధించి ఆ పార్టీ అధినేతలతో కావచ్చు, ఆ పార్టీ నేతలతో కావచ్చు అమిత్ షా భేటీ జరపబోతున్నారు. భేటీ జరిపిన తర్వాత వారికి సంబంధించి వారి అభిప్రాయం తెలుసుకోబోతున్నారు. అయితే చివరిగా ఒకవేళ గనక ఆ పార్టీలు దిగరాకపోతే వాళ్ళ దగ్గర మరో అస్త్రం కూడా ఉండబోతుంది. ఏదైతే సభ్యుల గైర్హాజరు చేసే ప్రక్రియ కూడా ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా చూసాము, ఏవైతే కీలక బిల్లుల సమయంలో కొన్ని పార్టీలు వ్యతిరేకించినప్పటికీ వారిని అధిగమించేదిగాను కొన్ని పార్టీలను గైర్హాజరు చేయగలిగే వ్యూహం అయితే ఎన్డీఏ దగ్గర ఉంది. సో ఈ బిల్లు విషయంలో కూడా అదే జరగబోతుంది అనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పావని, అంటే మరి తమిళనాడు అయితే ఖచ్చితంగా నిరసనలు చేస్తున్నారు, ఈ బిల్లు వద్దు అని. సౌత్ స్టేట్స్ అయితే చాలా నష్టపోతాయి అని అయితే చెప్తున్నారు. మరి కన్ఫామ్ గా ఈ బిల్లు ఆమోదిస్తారంటారా లేదా? అంటే మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే దీని మీద చాలా
కూలంకషంగా చర్చ జరగాలి. పార్టీలు ఏ విధమైన అభిప్రాయానికి వస్తాయో చూడాలి. కేవలం దక్షిణాది రాష్ట్రాల విషయానికి చూసుకుంటే కనుక దక్షిణాది రాష్ట్రాల్లో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇతర ప్రభుత్వాలు ఏవైతే ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా రాష్ట్రాలని కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి, ఒరిస్సా కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. అంటే ఈ రాష్ట్రాలకు సంబంధించి తక్కువ మంది ఉన్న మెజారిటీ అక్కడ ఎక్కువగా ఉంది. ఉత్తరాది శ్రీనివాస్, అంటే నేను అడిగేది ఏంటంటే అంటే దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే వాదన నిజమే అంటారా? ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే మనం చెప్తున్నాం కదా, ఏదైతే డీలిమిటేషన్ ప్రాసెస్ ప్రక్రియ వల్ల పెద్ద రాష్ట్రాలకు బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. పెద్ద రాష్ట్రాలు అనేది కేవలం ఉత్తరాదిలో మాత్రమే ఉన్నాయి. దక్షిణాదిలో మనం చూసుకుంటే కనుక అన్ని చిన్న రాష్ట్రాలే. ఏదో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు తప్ప, అంటే అవి కూడా ఒక మోస్తారు పెద్ద రాష్ట్రాల కింద కాదు, మధ్యంతర రాష్ట్రాల కిందకి వస్తాయి, మీడియం స్టేట్స్ కిందకి. కానీ ఉత్తరాది మనకు వెళ్ళి చూసుకుంటే కనుక ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 80 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా గుజరాత్ రాజ్యం ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, బీహార్ ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉంది. ఈ పెద్ద రాష్ట్రాలు. సో పెద్ద రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. మనము గత చరిత్ర నుంచి చూసుకుంటే కనుక పార్లమెంటు స్థానాల్లో ఎప్పుడు కూడా ఉత్తరాది రాష్ట్రాల హవానే కొనసాగుతుంది. ఉత్తరాది రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ప్రధానులు కూడా ప్రధానులు అయ్యారు. సో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి కనుక వస్తే కనుక దక్షిణాది రాష్ట్రాలు ఖచ్చితంగా నష్టపోతాయి. ఎందుకంటే చిన్న రాష్ట్రాలు కాబట్టి తక్కువ స్థానాలు వాళ్ళకి తప్పిస్తాయి. అది పెద్ద రాష్ట్రాలు కాబట్టి వాటికి ఎక్కువ పార్లమెంట్ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు ఖచ్చితంగా నష్టం అయితే కలుగుతుందని మాత్రం చెప్పొచ్చు. పావని శ్రీనివాస్, మరి ఈ బిల్లుపై విభేదాలు ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? ఇది ప్రస్తుతం అయితే ఎన్నికలు 2029 వరకు కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు రావాలంటే 2029 వరకు వెయిట్ చేయాల్సి ఉంది. లేదా ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి ఏవైనా కీలక నిర్ణయాలు వన్ నేషన్ వన్ అనేది ఏదో తీసుకొస్తున్నారో అలాంటిది ఏదన్నా వస్తే 2027, 2029 ఎన్నికలు వస్తాయని చెప్పి కొంతమంది భావిస్తున్నారు. కానీ ఇది ఏమైనప్పటికీ కూడా ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది కనుకనే దక్షిణాది రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఏదైతే డీలిమిటేషన్ ప్రాసెస్ జరుగుతుందో ఇదంతా కూడా ఎన్డీఏ తనకు అనుకూలంగా చేసుకుంటుంది అని చెప్పేసి కూడా ఒక ఇండియా కూటమి పార్టీలు ఆరోపించడం జరుగుతుంది. సో ఏదేమైనప్పుడు కూడా ఇది ఎన్నికల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రభావం వల్ల ఏ పార్టీలు బాగా బలపడతాయి, ఏ పార్టీలు బలహీన పడతాయని కూడా మనం చూడాల్సి ఉంటుంది. పావని అంటే చూసుకుంటే మరి ఇది నిజంగానే మహిళా సాధికారత కోసం అంటారా, లేక రాజకీయ లాభం కోసం ఏదైనా జరుగుతుంది అంటారా? పావని ఇక్కడ ఒకటి మనం చూడాల్సింది ఒకటి ఏంటంటే డీలిమిటేషన్ ప్రాసెస్ నియోజకవర్గాల పునర్విభజన అనేది కూడా 2026లో జరగాల్సి ఉంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక మహిళా రిజర్వేషన్ బిల్లు, ఇది కొన్ని దశాబ్దాల కాలంగా పెండింగ్. 2010లో ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఇది అప్పటి నుంచి కూడా పెండింగ్ పడుతూ వస్తుంది తప్ప ఇది పాస్ అయిన పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే మనకి 2 కీలకమైన బిల్లుల్లో ప్రధానంగా మహిళా రిజర్వేషన్ బిల్ అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్నది అన్ని పార్టీలు భావిస్తున్నాయి. కానీ అవి కార్యరూపం వచ్చేటప్పటికీ వివిధ కారణాల వల్ల అది పెండింగ్ పడుతూ వచ్చింది. కానీ ఈసారి ఆ బిల్లును పాస్ చేసుకోవాలన్నది అన్ని పార్టీలు కూడా ఏకాభిప్రాయానికి వచ్చాయి. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఈ మహిళా రిజర్వేషన్ పాస్ చేసుకునే క్రమంలో పార్లమెంటు స్థానాలు కూడా పెంచుకుని ఒకేసారి చేయడం వల్ల బాగుంటుంది అన్నది ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన. అంటే దీని వెనుక రాజకీయ ఎత్తుగడ ఉందా, లేకుంటే మరో ఇక రాజకీయ లబ్ధి ఉందా అంటే దాని గురించి అది ఆయా పార్టీలో వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరుగుతుంది. కానీ ఇది మొత్తానికి చూసుకుంటే కనుక డీలిమిటేషన్ ప్రక్రియ అనేది కొనసాగాలి. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్ అనేది కూడా ఖచ్చితంగా కొనసాగాలి. ఈ రాజకీయ లబ్ధి ఎవరు పొందుతారు, ఎవరు పొందరు అన్నది అది భవిష్యత్తులో తెలుస్తుంది. పావని శ్రీనివాస్, అంటే 3 రోజుల్లోనే ఇంత కీలకమైన బిల్లును ఆమోదించడం అనేది సాధ్యమే అంటారా? నిజంగా ప్రభుత్వము ఒక నిర్ణయానికి వచ్చింది. బిల్లుకు సంబంధించి 3 రోజుల్లో కూలంకషంగా చర్చలు జరపాలి, ప్రతి పార్టీ అభిప్రాయం తీసుకోవాలి, ప్రతి పార్టీకి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చిన తర్వాత ఏదైనా పార్టీలు వ్యతిరేకిస్తే దానికి సంబంధించి పార్లమెంట్ లో ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ ప్రక్రియకు అనుగుణంగా బిల్లులు పాస్ చేసుకునే అవకాశం ఉంది. వన్స్ ఈ బిల్లులు పాస్ అయితే కనుక ఖచ్చితంగా చట్టంలో అంటే ఈ బిల్లు పార్లమెంట్ లో ఉభయ సభల్లో ఇటు లోక్సభలో పాస్ చేసుకోవాలి, అదేవిధంగా ఇటు రాజ్యసభలో కూడా పాస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఉభయ సభల్లో మొదట లోక్సభలో పాస్ అయిన తర్వాత రాజ్యసభ జరుగుతుంది, రాజ్యసభలో పాస్ అయిన తర్వాత మళ్ళీ రాష్ట్రపతి ద్వారా జరుగుతుంది. రాష్ట్రపతి దాన్ని ఎండార్స్మెంట్ చేసిన తర్వాత అప్పుడు అది చట్టంగా మారుతుంది. సో ఈ ప్రక్రియ కొనసాగాలంటే 3 రోజుల పాటు ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ 3 రోజుల లోపలే ఈ బిల్లులన్నింటినీ కూడా పాస్ చేసుకోగలుగుతుంది. ఎందుకంటే గతంలో జరిగిన కీలక బిల్లుల విషయంలో కూడా ఇదే జరిగింది, ఇప్పుడు కూడా ఇదే జరగబోతుంది అనేది ఎన్డీఏ పార్టీలు చెప్తున్నారు. పావని శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.